నమస్తే, దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. విశాఖపట్నం సముద్ర తీర ప్రాంతమైనటువంటి ఉడా పార్క్ దగ్గర నుంచి అలా భీమిలీ రోడ్ దగ్గర దాకా వచ్చానండి. భీమిలీ రోడ్లో నుంచి ఇప్పుడు అలా జూ ఉంది కదా, ఆ జూకి ఆపోజిట్ రోడ్లోంచి అలా బీచ్లో దిగుతున్నాను. కాస్త నేను చూస్తూ నాతో పాటు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇంతకుముందు విశాఖపట్నం బీచ్లో సంచరించిన వారికి ఈ ప్లేస్ చూస్తే అర్థమవుతుంది ఇదివరకటికి ఇప్పటికీ ఎంత బాగుందో. ఎప్పటికైనా సరే బీచ్ అందాలు చూడడానికి మన రెండు కళ్ళు చాలవండి. అంటే పల్లెటూరులో ఉన్న పచ్చటి పొలాలు, ఆ పాడి పంటలు చూడడం ఒక ఎత్తు అయితే, విశాఖపట్నంలో ఈ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఇసుక తెన్నెల్లో నడుస్తూ ఆహ్లాదంగా ఈ ప్రకృతిని ఎంజాయ్ చేయడం అనేది ఒక పూర్వజన్మ సుకృతంగా భావించవచ్చు. అలా వెళ్తూ ఉంటాను, నాతో పాటు మీరు చూస్తానండి. ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా చూడండి. ఏదో కొండ ఎక్కుతున్న ఫీలింగ్ కలుగుతుంది నాకు ఈ డౌన్లోంచి పైకి ఎక్కుతుంటే. ఇంకోండి ఎదురుగా కనబడుతున్నారు కదా జాలర్లు, భారీ స్థాయిలో వల పన్నారు. మరి ఏమాత్రం ఈరోజు ఫలసాయం వస్తే చూడొచ్చు. తెల్లారితే భోగి పండుగ. మరి ఈరోజు వారి యొక్క పంట సాయం బట్టి రేపొద్దున పండుగ ఏ రకంగా జరుపుకోవాలనేది తెలుస్తుంది. ముందుకు వెళ్దాం. ఈసారి పండగకి చాలా మంచిగా వచ్చాయండి. అంటే ఈ స్కూల్స్కి, కాలేజీలకి, ఆఫీసుల వరకు అందరికీ ఉపయుక్తంగా ఉండేటట్టుగా. ఇప్పుడు చూడండి, ఈరోజు అయితే ఆదివారం, అంటే నిన్న శనివారం సెలవు, ఆదివారం సెలవు, సోమ, మంగళ, బుధ 3 రోజులు, అంటే ఒక రోజు సెలవు పెట్టుకుని సుమారుగా 5 రోజులు సెలవుతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఉద్యోగస్తులు అయితే. ఇంకా పల్లెటూరులో ఉన్న వాళ్ళకి, వ్యవసాయదారులకు కూడా కాస్త ఆడవిడి పనే చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ పంటలు చేతికి వచ్చేస్తాయి, ఇంటికి ధాన్యం వచ్చేసింది కాబట్టి ఇంకా హ్యాపీగా పిల్ల పాపలతో ఎంజాయ్ చేసే టైం అన్నమాట ఇది. చూసారు, ఈ బీచ్ దగ్గర ఈ ప్లాట్ఫామ్ ఇది వరకు చాలా అస్తవ్యస్తంగా ఉండేదండి. అసలు ఈ ప్లాట్ఫామ్ అంటూ లేదు. అంటే ఒక ట్రాక్టర్ తోటి శుభ్రంగా చదును చేశారు. అంటే విశాఖపట్నం కాదండి, ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు టూరిజం అనేది ఒక ప్రత్యేక ఆదాయ వనరుగా మారింది. అందునిమిత్తం ముఖ్యంగా అంటే ప్రతి చోట దేవాలయాలు ఆధ్యాత్మికంగా సంతరించుకుంటే విశాఖపట్నం అంటే వైజాగ్ జిల్లా మాత్రం అన్ని రకాలుగా ఇటు పర్యాటకులను ఆకర్షించడంతో పాటుగా ఇటు భక్తులను కూడా, అంటే పక్కన సింహాచలం దగ్గరలో ఉన్న శ్రీకాకుళంలో ఉన్న శ్రీకూర్మం కానీ, అరసవెల్లి కానీ, ఇంకా వాటర్ రేటింగ్ చాలా ఉన్నాయన్నమాట. ఆ రకంగా ఇప్పుడు టూరిజానికి చాలా బాగా ఖర్చు పెడుతున్నారు మా వాళ్ళు, అన్ని మన బిఎంఆర్డీ అన్ని టూరిజం డిపార్ట్మెంట్ కానీ. కాబట్టి ఆ సదుపాయాలను ఆస్వాదించాలంటే మీరు ఒక్కసారి వైజాగ్ వచ్చి తీరాల్సిందే. ఈ సునకరాజాలతోటి కాస్త భయోత్పాతం కలుగుతుందండి. ఎందుకంటే అవి అంటే చిన్న సామెత ఉంది, కప్పకు ప్రాణ సంకటం దేనికో అంటారు చూసారా, అలాగా వాటికి సరదాగా ఉంది, మీదకు దాడి చేస్తుంటున్నాయి. కాబట్టి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ ఏం చేస్తామండి, అవి బ్రతకాలి మనతో పాటు. చూసారు కదండి వల. అంటే సాధారణంగా వేట అనేది రకరకాలుగా చేస్తుంటారు. అంటే గ్యాలం వేస్తుంటారు, చిన్నపాటి వల వేస్తుంటారు, చిన్న వలలు అనమాట. అంటే ఒడ్డు నుంచి వేసేవి. అలాగే సముద్ర గర్భం నుంచి మధ్యలో పెద్ద షిప్పులు వేసుకెళ్ళి, పడవలు వేసుకెళ్ళి అక్కడ కూడా పడుతుంటారు. కానీ ఇక్కడ ఒడ్డు నుంచి, అంటే మీరు ఎక్కడ చూసుంటారు, సుమారుగా ఒక 30 మంది దాకా టీం కింద ఏర్పడి చూడండి. ఇక్కడ 30 మంది ఉన్నారు చూసారు కదా, 15 మంది. మళ్ళీ సుదూరంగా అక్కడ ఒక 15 మంది, సేమ్ ఇదే టీము. అక్కడ ఆ టీము ప్లస్ ఈ టీము ఇద్దరు కలిసి ఒక యూ షేప్లో ఒక వల వేశారు. ఈ వలను చూసారా, ఈ వల ఇలాగెళ్ళి అది చూడండి, కనబడుతుంది కదా మీకు నీడ, అలా తిరిగి ఆ రెండింటిని అలా అది ఉన్న అక్కడికి. ఇప్పుడు ఏంటంటే రెండు ఇలా క్లోజ్ అవుతాయి. ఇలా ఉన్నారు కదా, దీన్ని ఇలా క్లోజ్ చేస్తే ఈ మధ్యలో ఉన్నది చేపలు అనమాట. ఇక్కడ ఆ మధ్యలో ఉన్నది చేపలు ఎన్ని ఉంటాయి అంటే చూపించవచ్చు చేపలు ఎన్ని పడ్డాయో. కాకపోతే ఈ ప్రహసనం అంతా పూర్తి చేయడానికి సుమారుగా ఒక అరగంట పడుతుంది. కాబట్టి కాస్త ముందుకు వెళ్తూ ఉంటాను కదా. చూడండి ఎంత బలంగా లాగుతున్నారు దాన్ని. అంటే ఒక పక్క నుంచి నీటి ఒత్తిడికి వల వెనక్కి వెళ్తూ ఉంటుంది. అంటే ఇంత టీం వర్క్ కాబట్టి మానవ శక్తి ముందు ఏ శక్తి అయినా తలంచాల్సిందే. కానీ ఈ భీమిలీ రోడ్లోంచి జర్నీ చేస్తుంటే చాలా బాగుంటుందండి. మీరు గమనించి ఒకసారి మీరు ఎప్పుడన్నా బైక్ రైడ్కి రండి. ఒక బైక్ మీద అంటే కనుక
అంటే మీరు అక్కడి నుంచి నాన్ లోకల్ నుంచి వస్తే ఇబ్బంది అనుకుంటే, అంటే బైక్ ఇక్కడ ఎలా దొరుకుతుంది బాబు అనుకోవద్దు. వైజాగ్లో బైక్ రెంటల్స్ రోజుకి సుమారుగా ఒక 150 రూపాయలు 200 తీసుకుంటారన్నమాట. బైక్ ఇస్తారు, మన డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే, అంటే ఆధార్ కార్డు అన్ని ఇస్తే చాలు మనకు రెంట్కి ఇస్తారు. ఇన్ కేసు మన వాళ్ళు ఎవరైనా వస్తే చెప్పండి, మా ఇంట్లో 2 బైకులు ఉన్నాయి. అంటే ఇది మాత్రం రెంట్కి కాదులేండి, ఆల్రెడీ నా బైక్ మా అబ్బాయి బైక్ ఉన్నది కాబట్టి సరదాగా వెళ్తురు. కానీ సో ఎంజాయ్ చేసుకుంటూ ఇటు వైజాగ్ అంతా తిరగాలంటే మాత్రం బీచ్ రోడ్లో బైక్ బాగుంటుంది. ఇక్కడ చూడండి 2 విగత జీవులు, ఒకటి చేప, 2 తాబేలు, టార్టాయిస్. ఆలిరుడ్లో తాబేలు చెప్పాను కదండి గతంలో. అలా విగత జీవిగా పడింది పాపం. వాటిని సంతానం డెవలప్ చేసుకోవడానికి ఒడ్డుకు వస్తాయి. ఇంకా ఒడ్డునున్న ఈ నాటు కుక్కల దాడిలో చనిపోతుంటాయి అన్నమాట. అలాగా ఇక్కడ మీరు గమనించండి, ఇది పొట్ట కోసం వేట. ఆ ప్రక్కనే పొట్టలో ఉన్నది ఎరగడానికి ఆట. చూసారా పిల్లలు ఆడుకుంటున్నారు, అక్కడ ఆట, ఇక్కడ వేట. బాగుంది కదండి ఈ సన్నివేశం రెండును. అంతేనండి, ఇదే జీవిత చక్రం. అంటే మనం తినాలి, తిన్న తర్వాత అది అరగడానికి ఆడాలి. అంటే తినాలంటే వేట సాగించాలి. అది ఏ రకమైన, ఇక్కడ జాలర్లు వేటాడుతున్నారు, అది వేట. తిన్న తర్వాత ఇలా ఆటపాటలతో టైంపాస్ చేస్తుంటారు. ఇది ఆట, ఇది వేట. బాగుంది చూడండి, ఒక టీమ్గా ఏర్పడ్డారు ఇలా సర్కిల్గా. ఏదో గేమ్. అంటే ఇక్కడ మీరు గమనించండి, అంటే కొంతమంది అమ్మాయిలు ముందు వెళ్తున్నారు. అంటే వాళ్ళ వస్త్రధారణ, అంటే వీళ్ళు ఎగ్గొట్టుగా ఏం లేదనుకోండి, చాలా నీట్గా ఉన్నారు. కానీ ఒకప్పుడు మహిళలు అంటే ప్రాంతానికి అనుకూలంగా కొన్ని వస్త్రధారణలో మార్పులు ఉంటాయి, కాలానుగుణంగా మారుతున్నాయి, అది వేరే విషయం. ఒకప్పుడు స్త్రీ అంటే అనగానే అంటే కాస్త లంగా ఓణి, పరికిణి, చీర, అటువంటి వాటితో ఉండేవారు మొత్తం అంటే స్త్రీలు అనగానే. కానీ ఇప్పుడు చెప్తున్నాను కదండి, పరిస్థితులు అనుకున్నాక కొన్ని మార్పులు చేతులు జరగ వస్తాయి. అలాగే వారి వస్త్రధారణలో కూడా మార్పు వచ్చాయి. ఇదిగోండి ఇక్కడ ఏదో షిప్లో వాటర్ ఏదో పడింది, దాన్ని క్లీన్ చేస్తున్నారు. అంటే ఇది వుడ్ అండి, వుడ్ చెక్కతో తయారు చేస్తారు కదా. అంటే ఇప్పుడు ప్లాస్టిక్ బోట్లు కూడా వచ్చాయి అనుకోండి, వేరే విషయం. ఆ ప్లాస్టిక్ బోట్లని ఇలాగా అంటే గడ్డితోటి ప్యాక్ చేస్తారు, దీని మీద తారు వేస్తారన్నమాట. ఎంత సబ్జెక్టు సైడ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఒకప్పుడు లంగా ఓణి పరిజ్ఞ అంటే ఒక స్త్రీతో అంటే ఇదంటే కొంత కాంట్రవర్షియల్గా అవుతుంది. వస్త్రధారణనే కదండి ఎంతైనా స్త్రీమూర్తికి అందాన్ని ఆనందాన్ని ఇచ్చేది. అది తల్లి అయినా, చెల్లి అయినా, అక్క అయినా, భార్య అయినా, ఎవరైనా సరే ప్రకృతి స్త్రీ రెండింటిని ఒక దాంతో పోలుస్తారట. ప్రకృతి ఎంత ఆహ్లాదంగా అందంగా ఉంటే, ఆనందంగా ఉంటే మనం కూడా అంత అందంగా ఉంటాం, అంత ఇదిగా ఉంటుంది. ఇక్కడ వికృతంగా ఉందనుకోండి ప్రకృతి అనేది, గత హార్డ్గా తుఫానులు కానీ లేకపోతే ఫైర్ యాక్సిడెంట్లు అటువంటి వాటిలో ప్రకృతి విలయతాండం చేస్తుంది అనుకోండి, ఏముంది భయోత్పాతం ఉంటుంది. అలాగే స్త్రీ యొక్క వస్త్రధారణ దాంతో పోలుస్తున్నాను. అంటే స్త్రీలు అనేది ఒంటి నిండా కప్పుకుంటే అది ఏది చుడిదార్ అని పర్లేదు, సారీ అని పర్లేదు, ఏదైనా పర్లేదు. ఇట్లా తాబేలు ఒకటి చనిపోయింది కదా, దాన్ని తీసే ప్రయత్నం చేస్తున్నారు వాలంటీర్లు. అంటే బీచ్ రోడ్లో ఈ సంస్కృతి తోటి బాగుంటుందండి. సండే రాగానే వేరే వేరే ఆర్గనైజేషన్ నుంచి స్టూడెంట్స్ కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు కానీ వాళ్ళు కానీ సొంతంగా వాలంటరీ సర్వీస్ చేస్తూ ఉంటారు. ఇక్కడ బీచ్ క్లీన్ చేయడం కానీ ఇంకా రకరకాలుగా.
హర హర మహాదేవ శంభో శంకర్. అంటే ఎంజాయ్ చేయడానికి ఒక సమయం సందర్భం అంటూ ఏం లేదండి. మనసు ఉండాలి కానీ మార్గాలు కొట్టుని నేను మార్నింగే చేయాలి, ఈవినింగే ఆనందించాలి, మధ్యాహ్నం ఇప్పుడు టైం చూడండి, ఉదయం 6 అవుతుంది, ఇంకా 6 అవ్వలేదు కూడా. ఎంతమంది ఈ జనసందోహం చూశారు కదా, ఎక్కడెక్కడి నుంచో వచ్చారు, ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చారు, కొంతమంది లవర్స్ వచ్చారు, కొంతమంది పేరెంట్స్ తోటి వచ్చారు, కొంతమంది వృద్ధులు ఉన్నారు, నాలాంటి ఉత్సాహాలు ఉన్నారు కొంతమంది. ఒకటేంటండి, అందరూ అనుభవించినోడికి అనుభవించిన ప్రకృతి ఇచ్చింది కదండి, అందాన్ని అనుభవించరాజా పుట్టింది పెరిగింది. అందుకే చూడండి, మనం మాట్లాడుతున్నాం, మన సూర్య భగవానుడు వచ్చారు. నమో సూర్యోదయం ఆదిత్యాద్ హోమాద్ మంగళాది బదుగురు శుక్రశ్చనింబెచ్చ రాహువే కేతువాయన. నేను నవగ్రహాలు స్థుతించాను, సూర్యస్థితి పూర్తిగా నాకు రాదు. శ్రీ సూర్యనారాయణ దేవ పారాయణ లోకరక్ష మయి దైవ చూడమని. ఇదిగోండి, ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఆ సూర్యుడిని తమ కెమెరాల్లో బంధించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఒక వచ్చి చూడండి, కెమెరాని స్కూల్లో పెట్టి అంటే స్టాండింగ్ అన్నమాట, స్లో మోషన్లో పెడతారు. ఆ సూర్యోదయం అలా అవుతుందంతా రికార్డ్ అవుద్ది అన్నమాట. ఇది షూలో పెట్టాడు కెమెరా. ఇంకేండి, ఒక్కొక్క జహకి ఒక రుచి, పురుకి ఒక ఆలోచన అని చెప్పి ప్రకృతి విజృంభిస్తే ఇంకా దానికి అడ్డుకునేవారు ఎవరుంటారండి? చూడండి, ఒకప్పుడు ఈ తీరం అక్కడి అంతవరకు ఉండేదన్నమాట, అలా ఉండేది ప్లాట్ఫామ్. అదంతా నీరు ఆక్యుపై చేసి ముందుకు వచ్చేసింది. ఇదిగో చూడండి ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో. కాంపౌండ్ వాళ్ళు కూడా తాకేస్తుంది. ఇదిగోండి, ఒక జాలరి వేటకు రెడీ అవుతున్నాడు. అంటే అదును చూసి వేటేసే ప్రయత్నం అన్నమాట. ఆయనకి ఏదో కనపడింది, వేటేస్తున్నాడు, వేసాడు. మరి ఏమొస్తుందో చూద్దాం. అందులో అన్న పడిందా లేదా, అతని ఎక్స్పెక్టేషన్ కరెక్టా కాదా. ఇదిగోండి, ఆ కెరటాలకి వడ్డీ ఆవిడ వేట రాగించాడు కానీ ఏం పడినట్లేదు. అంతే కదండి, ప్రతి ప్రయత్నంలోనే విజయం ఉంటే ఇంకా విజయానికి రుచే ఉంటుంది. ట్రై అంటూ సక్సెస్ అని ప్రయత్నిస్తుంటే ఏదో ఒక ప్రయత్నంలో మనం విజయం సాధించవచ్చు. అదండి, ప్రస్తుతానికి అయితే అలా సాగుతుంది నా యొక్క వాకింగ్. ప్రస్తుతానికి దగ్గరగా ఇప్పుడు రుచికొండ దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ బ్యాక్లో వచ్చానన్నమాట. నేను కైలాసగిరి దగ్గరికి వస్తున్నాను దగ్గరగా. పూర్తి వివరాలతో మరొక వీడియోలో కలుద్దాం. అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ అన్నిటికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ జీవితంలో మరింత ఆనందంగా, అద్భుతంగా మీరు అనుకున్న లక్ష్యాలను ఈ పండగ రూపాన సక్సెస్ కావాలని, నెరవేరాలని కోరుకుంటున్నాను. ఓం నమః శివాయ, నమో నారాయణ నమః. జై హింద్.